హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రోకు భారీ ఆర్థిక ఊరట దక్కింది. ప్రస్తుతం మెట్రోపై ఉన్న రుణభారం తగ్గించుకునేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ తో 13,600 కోట్ల భారీ రీఫైనాన్సింగ్ కు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో ఐఆర్ఎఫ్సి సీఎండీ మనోజ్ కుమార్ దుబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై ఇరు వర్గాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో ప్రస్తుతం ఉన్న రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు 13,600 కోట్ల నిధులు వినియోగిస్తారు. వీటిని నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్ కు వాడబోతున్నారు. ఈ రుణ సౌకర్యం 20 ఏళ్ల సుదీర్ఘ కాల పరిమితితో త్రైమాసిక చెల్లింపుల పద్ధతిలో లభించబోతుంది. తద్వారా మెట్రోపై ఉన్న నెలవారీ వడ్డీల భారం భారీగా తగ్గుతుంది. ఈ ఆర్థిక వెసులుబాటుతో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, ఫేజ్ 3 భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలకు నిధుల కొరత లేకుండా అడుగులు ముందుకు పడబోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నగర రవాణా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు సిఎస్ రామకృష్ణారావు. దేశ ఆర్థిక వృద్ధికి హైదరాబాద్ ఒక కీలక ఇంజిన్ గా ఎదుగుతుందని చెప్పారు. మెట్రో కనెక్టివిటీ బలోపేతం కావడం వల్ల నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులకు సురక్షితమైన, సుస్థిరమైన ప్రయాణ సౌకర్యాలు లభిస్తాయని స్పష్టం చేశారు.